మెగా బ్రదర్ నాగబాబుకు అదృష్టం రన్నింగ్ చేసుకుంటూ తలుపు తట్టిందనే చెప్పొచ్చు. అన్న మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో నాగబాబు సినిమా రంగంలో రాణిస్తే, తమ్ముడు పవన్ చొరవతో పొలిటికల్గా కూడా హిట్ కొట్టారు నాగబాబు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు భేటీ కాగా నాగబాబు విషయంపై సుదీర్ఘ చర్చ సాగిందని టాకు. ఇటీవల మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అది కూడా ప్రకటన విడుదల చేసి మరీ చెప్పడం విశేషం. జనసేన పార్టీని స్థాపించిన సమయం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో నాగబాబు ఉన్నారు. పవన్ కళ్యాణ్కు తోడుగా జనసేన పార్టీలో లుక్కులుక్కులను సర్ది చెప్పడంలో నాగబాబు కీలక పాత్ర పోషించారు అని కేడర్ అంటున్నారు. అందుకే కాబోలు అన్న నాగబాబుకు పవన్ కళ్యాణ్ ఎలాగైనా సరే కీలక పదవి దక్కేలా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తొలుత నాగబాబుకు రాజ్యసభ పదవి ఖాయమని వార్తలైతే వినిపించాయి. ఆ తర్వాత రాజ్యసభ సీటు లేదని బహిర్గతం కాగా ఏకంగా ఏపీ కేబినెట్లో బెర్త్ ఖరారు చేశారు సీఎం చంద్రబాబు. దీంతో వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్లు మంత్రి పదవి నాగబాబుకు దక్కిందని మనం చెప్పుకోవచ్చు. సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కాగా అందులో ప్రధానంగా నాగబాబుకు ఇచ్చే మంత్రిత్వ శాఖలపైనే చర్చ సాగిందని తెలుస్తోంది. ముందుగా నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆ తరువాత కేబినెట్లోకి తీసుకోనున్నారు. అది కూడా సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ శాఖలను జనసేనకు చెందిన కందుల దుర్గేష్కు మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీటిని నాగబాబుకు అప్పగించి దుర్గేష్కు పవన్ కళ్యాణ్ వద్ద ఉన్న అటవీ శాఖను అప్పగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఏది ఏవైనా పర్యాటక శాఖను నాగబాబుకు అప్పగిస్తే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న రోజాకు చెక్ పెట్టాలి అని కూటమి టార్గెట్గా తెలుస్తోంది. మాజీ మంత్రి రోజా టూరిజం మంత్రిగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నాగబాబు మంత్రిగా బాధ్యతలు చేపడితే రోజాకు ఇబ్బందులు తప్పవని కూడా చెబుతున్నారు జనసేన పార్టీ కేడర్. ఇంతకు నాగబాబుకు ఏ శాఖ కేటాయిస్తారో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.